ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇండియన్ రూపీ వాల్యూ ఆల్ టైమ్ లోకి పడిపోయింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కరెన్సీ అప్ అండ్ డౌన్స్ అవటం అనేది మామూలే అండి. కాకపోతే ఇండియన్ కరెన్సీ కంటిన్యూస్ గా కన్సిస్టెన్సీగా డిప్రిషియేట్ అవుతా వస్తుంది. బట్ మనం ఒక కరెన్సీని విడిగా చూడకూడదు, టోటల్ గ్లోబల్ కరెన్సీస్ తో కంపేర్ చేయడం బెటర్. ఇప్పుడు ఎందుకు ఇంత సడన్ గా డ్రాప్ అవుతుంది అంటే రెండండి. ఈ మంత్ లో FIIs 50,000 కోట్లకు అమ్మారు. వాళ్ళు అమ్మినప్పుడు ఏమవుతుంది, ఇండియాలో ఇండియన్ రూపీలో అమ్ముతారు. ఆ మనీ బయటికి తీసుకెళ్ళినప్పుడు డాలర్లో మార్చుకొని తీసుకెళ్తారు. అందుకే డాలర్ హ్యూజ్ డిమాండ్ వస్తుంది అండ్ రూపీకి ఏమో వాల్యూ తగ్గుతుంది అనమాట టెంపరీగా. అందుకని ఒకటి FIIs హెవీ సెల్లింగ్ వల్ల, రెండోది మనం ఆయిల్ రేట్స్ ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాం. మొన్న ఈ వార్ న్యూస్ తోటి ఏంటంటే ఆయిల్ రేట్ కొంచెం స్పైక్ అయింది అనమాట పైకి. దాంతో ఆయిల్ పెరిగింది అనుకోండి, ఇండియా వాళ్ళు 16 లక్షల కోట్లు ఆయిల్కి పే చేస్తారు. ఎక్కువ డబ్బంతా మనం డాలర్స్లోనే ఉంటుంది. ఆయిల్ రేట్ పెరిగినప్పుడల్లా మనం ఎక్కువ డాలర్ పే చేయాలి వాళ్ళకి. ఓకే, సో అట్లా ఈ ఆయిల్ రేటు స్పైక్ అవటం వల్ల, రెండోది FIIs హెవీ సెల్లింగ్, ఈ రెండింటి కంబైన్ తోటి ఏంటంటే డ్రాప్ అవుతా ఉందన్నమాట. అది బేసికల్గా మనం హిస్టారికల్ డేటా మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈసారి యాక్చువల్ స్లోగా తగ్గుతుంది ఇంత ముందు పోల్చుకుంటే. ఆల్మోస్ట్ 22 ఇయర్స్ అయింది ఇది లాస్ అవడానికి, డబుల్ అవడానికి. ఇంతకుముందు 24 ఇయర్స్ బ్యాక్ 44 ఉండేది డాలర్, ఇప్పుడు అది 84 అయింది. ఆల్మోస్ట్ 24 ఇయర్స్ పట్టింది డబుల్ అవడానికి. అంతకుముందు కపుల్ ఆఫ్ ఇయర్స్ లో అయితే 4 ఇయర్స్ డబుల్ అయ్యేది అనమాట. అట్లా మనం హిస్టారికల్ డేటా మనం చెక్ చేసాం అనుకోండి, 1947లో 4 రూపీస్ ఉండేది ఒక డాలర్. 4 రూపీస్ డాలర్ 97లో. 1907 దగ్గర నుంచి దగ్గర 1965 వరకు కూడా 4 రూపీసే ఉండేది. ఓకే, అండ్ ఎప్పుడైతే మనం ఇండియన్ మార్కెట్ని ఫారినర్కి ఓపెన్ చేసామో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో, అప్పటి నుంచి ఇంకా డిప్రిషియేషన్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, చాలా మంది సెంటిమెంట్లు అనుకుంటారు డాలర్తో స్ట్రాంగ్ అవుతుంది అనుకుంటే ఇండియన్ రూపీ వీక్ అవుతుంది అనగానే ఇండియా ఎకానమీ బాగలేదేమో అనుకుంటారండి. దీనికి పంతన ఉండదు. మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి న్యాచురల్గా అది డాలర్లో పే చేయాల్సి వచ్చింది అవతలకి. ఓకే, ఎక్స్పోర్ట్ చేసిన వాటితో పోల్చుకుంటే మనం ఇంపోర్ట్ చేసుకుని చాలా ఎక్కువ ఉంటాయి. ఏ దేశమైనా సరే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ కరెన్సీ స్ట్రాంగ్ అవుద్ది. ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళ కరెన్సీ వీక్ అవుద్ది. అది నార్మల్ థింగ్ గ్లోబలైజ్ చూసుకుంటే. ఓకే, అది అట్లా మంది కూడా వీక్ అవుతుంది. అంతే తప్ప సెంటిమెంటల్ గా మనం వీక్ అయిపోతున్నాము, మనది వేస్ట్ అయిపోతుంది అలా ఏం కాదు అనమాట. ఓకే, టెంపరీగా ఏంటంటే ఇప్పుడు FIIs అమ్మేసుకుంటూ పోతున్నారు కాబట్టి దాని ఎఫెక్ట్ అనమాట ఆల్ టైంలో. సో ఎవ్రీ ఇయర్ మనం యావరేజ్ మీద ఒక 3 to 4% డిప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇండియన్ రూపీ ఆల్వేస్. ఎందుకు అంటే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ డీన్ అయింది కాబట్టి ముందు రోజుల్లో 2-3 ఇయర్స్ తర్వాత మనం చిప్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాం కాబట్టి ఆ టైం నుంచి డాలర్ ఆగిపోయి రూపీ స్ట్రెంత్ అవటం బీన్ అవ్వచ్చు అప్పటి నుంచి. అందుకని రూపీ స్ట్రాంగ్ అయినా కూడా కొన్ని ఎఫెక్ట్ అవుతాయి మళ్ళీ. అప్పుడేమవుతుంది, IT ఇవన్నీ కొంచెం డల్ అవుతాయి అనమాట. అందుకని ఏదైనా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ థీమ్ ఏదైతే ఉందో, లైక్ IT కానీ టెక్స్టైల్స్ కానీ, వీటన్నిటికేమో డాలర్ స్ట్రాంగ్ అయితే వాటికి లాభం అనమాట. ఫ్రీగా 3-4% లాభాలు వస్తాయి. రేపొద్దు నేను రూపీ స్ట్రాంగ్ అవటం ఏం చేసింది అనుకోండి, ఇంపోర్ట్స్ అన్ని చీప్ అయిపోతాయి. ఇంపోర్ట్స్ అన్ని చీప్ అవుతాయి. వాళ్ళు మనకి కొనాలంటే మనకి ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది అనమాట. అందుకని ఒక్కసారి ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ బీన్ అయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బ్యాలెన్స్ అవుతాయి కదా, అప్పటి నుంచి రూపీ స్టేబుల్ గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ వరకు కూడా రూపీ మేబీ డ్రాప్ డౌన్ టువర్డ్స్ 2-3% డిప్రిషియేషన్ అవుతుంది గ్యారంటీ. US డాలర్ కి అగెనిస్ట్ గా రూపీ పడిపోయింది అంటే ఏమంటారు? నేను అదే డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలు ఎప్పుడు కూడా ఒకదానికి ఒకటి ఆపోజిట్ లో చూడాలి తప్ప ఒకటే ఐసోలేట్ చూడకూడదు. అందుకని మీరు డాలర్స్ తో కంపేర్ చేస్తున్నారు ఇక్కడ. రూపీ వర్సెస్ డాలర్ అంటే మీనింగ్ ఏంటంటే INR USD చూస్తున్నారు అనమాట మీరు. అందుకని కరెన్సీని ఎప్పుడు ముద్దంతా కంపేర్ చేసుకోవాలి. దాని మీనింగ్ ఏంటంటే ఇంత ముందు డాలర్ కొనడానికి మనం ఇచ్చేది 83 రూపీస్ ఇవ్వాలి, ఇప్పుడు కొత్తగా ఇవ్వాలి 84 ఇవ్వాలి. నువ్వు అంటే ₹1 ఎక్కువ ఇస్తున్నావు వాళ్ళకి. అట్లా ఎక్కువ ఇచ్చుకుంటాను నువ్వు. అవతల ఇప్పుడు ఆయిల్ ఇండియాకి వచ్చింది అనుకోండి, వాడు ఎక్కువ ఇచ్చుకుంటున్నారు కాబట్టి ఇండియాలో కూడా ఎక్కువ రేటుకి అమ్ముతారు. ఎక్కువ రేటు అమ్మటం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, మనం దానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఖర్చు పెట్టినప్పుడు సేవింగ్స్ తగ్గిపోతాయి. సేవింగ్స్ తగ్గింది అనుకోండి, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి ఆటోమేటిక్ గా. అట్లా ఒకదానికి లింక్ అనమాట ఇవన్నీ. డాలర్ స్ట్రాంగ్ అయితే నీకు ఏమొచ్చిందంటే, డాలర్ స్ట్రాంగ్ అవడం వల్ల ఎక్కువ రేటుకి అమ్ముతారు ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళందరూ. ఎక్కువ రేటుకి అమ్మటం ద్వారా ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల సేవింగ్స్ తగ్గిపోతాయి. సేవింగ్స్ తగ్గడం వల్ల స్టాక్ మార్కెట్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి. తగ్గిపోవడం వల్ల స్టాక్ మార్కెట్ డల్ అయిపోతాయి. అట్లా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అనమాట ఇవన్నీ కూడా. వడ్డీ రేట్లు ఒకటి, ఇన్ఫ్లేషన్ ఒకటి, ఇవన్నీ కూడా డాలర్ ఇది గోల్డ్ రేట్లు ఇవన్నీ కూడా.
అందుకని ప్రస్తుతానికైతే టెంపరీగా ఇష్యూ దీనివల్ల అనమాట. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఎవ్రీ ఇయర్ 1 or 2% రూపీ డెఫినెట్ గా డిప్రిషియేట్ అవుద్ది. ఎప్పటి వరకు? మన ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ కొంచెం స్ట్రాంగ్ అయ్యేంత వరకు. ఒక్కసారి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రెండు ఈక్వల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఈక్వల్ అయిపోద్ది కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంటాం కాబట్టి అప్పుడు రూపీ స్ట్రాంగ్ అవడం బీన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చైనా వాళ్ళకేమో వాళ్ళది స్ట్రాంగ్ ఉంటుంది అన్నం, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ, మనం ఇంపోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ. అందుకని ఎప్పుడు రూపీ డల్గానే ఉంటుంది కంపల్సరీగా. డాలర్ తో రూపాయి పతనం అయిపోయింది అని అంటే ఏమంటారు సార్? మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది ఆ పతనం గురించే కదా, అది కంపల్సరీ పతనం అవుతుంది, ఎందుకంటే ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి. ఇంపోర్ట్స్ పతనం కాకుండా ఆగిపోవాలనుకుంటున్నారా? లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కొనండి, మీరు ఇంపోర్ట్ చేసుకుని రిజెక్ట్ చేయండి, ఆటోమేటిక్గా ఆగిపోతాయి. మనం ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్ వాడతాం, డబ్బులు అమెరికాలో పే చేసినట్టే కదా, వాట్సాప్ వాడుతున్నాం వాళ్ళకి పే చేసినట్టే కదా, అండ్ అలాగే గూగుల్ యాడ్వర్డ్స్ రన్ చేస్తున్నాం వాటి డబ్బులు వాళ్ళకి పోతున్నాయి కదా, అలాగే యాప్ల ఫోన్ కొంటాం అమెరికా పోవాల్సిందే కదా అమౌంట్ అంతా. అట్లా విదేశీ వస్తువులు వాడినంత కాలం రూపీ వీక్ అవుతూనే ఉంటది. అందుకని ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే రూపీ డల్ అవుతుంది, ఎకానమీ డల్ అవుతుంది అలా అనుకుంటారు. రూపీ డల్ అవటం వల్ల ఎకానమీ డల్ అవటం కాదండి, కన్జంప్షన్ పెరుగుతుందని అర్థం అంతే. ఓకే, మీరు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునే కొద్దీ రూపాయి డల్ అవుతూనే ఉంటది, ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే కొద్దీ రూపాయి స్ట్రాంగ్ అవుతా ఉంటది. ఆ లాజిక్ అర్థమైతే చాలు. ఇటన్నిటి సొల్యూషన్ ఏంటంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ బీన్ చేయాలా, ఇంపోర్ట్స్ తగ్గించాలా, ప్రతిదానికి ఆల్టర్నేట్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల రూపీ పతనాన్ని అడ్డుకోవచ్చు, అప్పటి నుంచి పెంచుకుంటూ పోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, రూపీ పతనాన్ని అడ్డుకున్నంత మాత్రం నువ్వు కంట్రీ ఏం రిచ్ ఏం అవ్వదు, అదొక సెంటిమెంట్ అంతే. వరల్డ్ వైడ్ గా అన్ని కంట్రీస్ యొక్క కరెన్సీ కూడా డిప్రిషియేట్ అవుతుంది ఇండియా రూపాయి లాగానే, ఇంకా రూపాయి తక్కువ అవుతుంది వాళ్ళతో పోల్చుకుంటే. ఓకే, రీసెంట్ గా ఎందుకు బంగ్లాదేశ్ కావచ్చు, బర్మా కావచ్చు, లేదా శ్రీలంక కావచ్చు కొలాప్స్ అని అంటే బికాస్ ఆఫ్ ది ఈ రీజన్ తోటి వాళ్ళకి టూరిజం మీద టూ మచ్ డిపెండ్ అయ్యారు, కరెన్సీ డల్ అయిపోయింది వాళ్ళది. మనది లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంతకంత ఉంది కాబట్టి కొంచెం కాస్త స్ట్రాంగ్ గా ఉన్నాం మనం. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా చాలా స్ట్రాంగ్ ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి ముందు ముందు రోజుల్లో మనం రూపీ పతనాన్ని అడ్డుకోవచ్చు, ప్లస్ మనం కూడా రూపీ స్ట్రాంగ్ అవ్వచ్చు అనమాట. అది బట్ హిస్టారికల్ డేటాతో పోల్చుకుంటే ఈసారి ఇంకా తక్కువ పడింది, గుర్తుపెట్టుకోండి. 24 years పట్టింది ఈసారి 44 నుంచి 84 రావడానికి, అంటే మనకు కొంచెం స్ట్రాంగ్ గా అవుతున్నట్లయితే. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.